రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాధాపూర్లోని అయ్యప్ప సొసైటీలో భూ వివాదంలో ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగాయి. అయితే సర్వే నంబర్ 11/37లో భూమిపై కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఆ భూమి కోసం రెండు వర్గాలు కూడా ఘర్షణకు దారితీశాయి. ఓ పార్టీ ఎమ్మెల్సీ అండతో ఇవాళ ఓ వర్గం భూమి చుట్టూ కంచె వేసే ప్రయత్నం చేయగా మరోవైపు బీజేపీ కార్పొరేటర్ వర్గం అడ్డుకుంది. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఇక ఖానామెట్ సర్వే నెంబర్ 11/19, 11/20 భూములు సర్వే ఆఫ్ ఇండియా క్రిందకి వస్తుందని అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు. ఫిల్మ్ నగర్ బీజేపీ మాజీ కార్పొరేటర్ మామిడి నరసింహరావుతో పాటు మరికొంతమంది ఈ స్థలం తమదేనంటున్నారు. నవీన్ రావు సర్వే నంబర్ 11/37 తమ సర్వే నంబర్ వేరని చెప్తున్నారు. మనము అంత గూగుల్ మ్యాప్ అన్ని సర్వే చేసి మొత్తం చేసి ఇక మాధాపూర్ అయ్యప్ప సొసైటీలో భూ వివాదంతో ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగే. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, సర్వే నంబర్స్ అంశంలో కన్ఫ్యూజనా లేకపోతే నిజంగానే అక్కడ భూ కబ్జా జరిగిందా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మాధాపూర్ అయ్యప్ప సొసైటీలోని సర్వే నెంబర్ 11/37లో గత కొన్ని రోజులుగా ఈ భూ వివాదం జరుగుతుంది. అయితే ఈ ల్యాండ్ తమదే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు వర్గం అనేది చెప్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా కొంతమంది నవీన్ రావు వర్గీయులు కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఫినిషింగ్ వేసే ప్రయత్నం చేయడంతో ఫ్లాట్ ఒరిజినల్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఫ్లాట్ ఓనర్స్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిగా సర్వే చేసిన అనంతరమే పూర్తిగా వాళ్ళు అంటే ఈ షీట్స్ ఏదైతే ఫినిషింగ్ చేసుకుంటారో అది చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం ఇరు వర్గాలకు మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాధాపూర్ పోలీసులు సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు ఇవ్వమని చెప్పారు. అప్పటి వరకు అక్కడ ఎలాంటి ఫెన్సింగ్ వేయొద్దని చెప్పి వాళ్ళు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫ్లాట్ ఓనర్స్ మాత్రం ఇది ఏదైతే ల్యాండ్ భూ వివాదంలో ఉన్న ల్యాండ్ మాత్రం 11/19, 11/20 సర్వే నెంబర్లలో ఉంది. ఇవన్నీ కూడా గత కొన్నేళ్లుగా తమ ఆధీనంలో ఉన్నాయన్నట్టు ఫ్లాట్ ఓనర్స్ చెప్తున్న పరిస్థితి. దాదాపు 10 మంది ఫ్లాట్ ఓనర్స్ కూడా అక్కడ ఫ్లాట్స్ కొన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇందులో ఫ్లాట్స్ కొన్నటువంటి బాధితుల్లో కూడా ఫిల్మ్ నగర్ బీజేపీ మాజీ కార్పొరేటర్ మామిడి నరసింహరావుతో పాటుగా మరికొంతమంది కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నవీన్ రావుకి సంబంధించిన ల్యాండ్ మాత్రం 11/37, 11/37 సర్వే నెంబర్ మాత్రం వాళ్ళది. ఈ రెండో సర్వే నెంబర్లు మాత్రం గత కొన్నేళ్లుగా మేమే కొనుగోలు చేశామని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే బాధితులు ఫ్లాట్ ఓనర్స్ ఇప్పటికే పోలీసులకు పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరోవైపు ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి నవీన్ రావు కొద్దిసేపటి క్రితమే మాధాపూర్ డీసీపీని కలిసి పూర్తిస్థాయి డాక్యుమెంట్స్ తో వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సర్వే చేసిన అధికారులు కొంత సమన్వయ లోపం ఉన్నట్లుగా కూడా ఇందులో కనిపిస్తుంది. మరి రెవెన్యూ అధికారులు ఇటు మిగతా దానికి సంబంధించిన సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మాధాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో ఆ భూమికి సంబంధించిన వివాదం అంటే అక్కడికి వెళ్లి ల్యాండ్ సంబంధించిన ప్లేస్ లో ఎలాంటి గొడవలు సృష్టించొద్దు, ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది సృష్టించొద్దు అని చెప్పి ఇరు వర్గాలకు చెప్పిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఈ ల్యాండ్ కి సంబంధించిన మరోసారి రీసర్వే చేసి దాన్ని సర్వే నెంబర్లను హద్దులను తేల్చున్నారు. తేల్చిన అనంతరం కూడా ఈ భూ వివాదానికి పులి స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్, అయితే సాగర్, పార్టీ ఎమ్మెల్సీకి సంబంధించిన వర్గం అక్కడ భూమికి ఫెన్సింగ్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో దానికి సంబంధించి అసలు పోలీసులు ఏం చేశారు? ఫెన్సింగ్ ని తొలగించేశారా? సార్ తాజ్, ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం వాళ్ళంతా ఈ నవీన్ రావుకు సంబంధించిన వర్గీయులు కొంతమంది అక్కడికి వచ్చి ఫినిషింగ్ వేస్తున్న సందర్భంలోనే మరోసారి ఫ్లాట్ ఓనర్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత ఉద్రిక్తత వాతావరణం ఇరు వర్గాలకు కొంత వివాదం తలెత్తుతున్న నేపథ్యంలోనే పోలీసులు సమాచారం అందుకొని అక్కడ ఫినిషింగ్ వేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఫినిషింగ్ పోలీసుల అనుమతి, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఈ అంటే ల్యాండ్ కి సంబంధించిన సర్వే నెంబర్ల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అది తేలిన అనంతరం మరోసారి రెవెన్యూ అధికారులు రీసర్వే చేసిన అనంతరం
అనంతరం అందులో ఫెన్సింగ్ వేసుకోవాలి. అప్పటి వరకు ఎలాంటి చర్యలు అక్కడ చేపట్టవద్దని చెప్పి ఇప్పుడే పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఎంఆర్ఓకి కూడా పోలీసులు కూడా రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం అందించిన నేపథ్యంలో ఇరు వర్గాలు మరోసారి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆ రెండు సర్వే నెంబర్లు అయితే 11/19, 11/20, 11/37 ఈ మూడు సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి మరోసారి రీసర్వే చేయాలని చెప్పి రెండు వర్గీయులు కోరనున్నారు. రీసర్వే అనంతరం కూడా ల్యాండ్ ఎవరిదని తేలిన అనంతరం కూడా వాళ్ళు పొజిషన్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరి రెవెన్యూ అధికారులు పోలీసులు ఈ విషయంలో ఏం తేలుస్తారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, ఇక్కడ నవీన్ రావు సర్వే నంబర్ 11/37 ఆ సర్వే నంబర్ తమ సర్వే నంబర్ వేరని కూడా చెప్తున్నారు. అసలు దానికి సంబంధించి రెవెన్యూ శాఖ అధికారులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పోలీసులు ఆ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? సర్తాజ్ అంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించిన ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్న పరిస్థితి. అంటే ఇరు వర్గాల నుంచి అయితే ఫిర్యాదులు స్వీకరించి అయితే రెవెన్యూ అధికారులు అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వీళ్ళు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో సర్వే నెంబర్లకు సంబంధించిన హద్దులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సర్వే నెంబర్ 11/19, 11/20, 11/37 ఈ మూడింటికి సంబంధించినటువంటి పాత రికార్డులను కూడా రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నారు. పరిశీలించిన అనంతరం కూడా వాటి హద్దుల ప్రకారం ఈ మూడు సర్వే లైన్లకు సంబంధించినటువంటి సర్వే మరోసారి రీసర్వే చేసిన అనంతరం వాటి హద్దులను కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దాని అనంతరం కూడా మరి సర్వే నెంబర్లు ఒకవేళ 11/19, 11/20 అని తేలిన అనంతరం ఫ్లాట్ ఓనర్స్ 10 మందికి సంబంధించినది ఆ ల్యాండ్ అని తేలిన అనంతరం మరి కోర్టు కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. నవీన్ రావు వర్గీయులు మాత్రం అక్రమంగా తమ ఫ్లాట్స్ లోకి వచ్చి ఫెన్సింగ్ వేస్తున్నారంటూ ఇటు 10 మంది ఫ్లాట్ ఓనర్స్ బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రెవెన్యూ అధికారులు తేల్చిన అనంతరం కూడా ఇందులో ఈ భూ వివాదంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాలి. సర్తాజ్ రైట్, థాంక్యూ సాగర్. అంత గూగుల్ మ్యాప్ చేసి మొత్తం చేసి 7/11 అనేది ఇక లేనేలేదు. మనము అంత గూగుల్ మ్యాప్ అన్ని సర్వే చేసి మొత్తం చేసి 7/11 అనేది ఇక లేనేలేదు. మనము అంత గూగుల్ మ్యాప్ అన్ని సర్వే చేసి మొత్తం చేసి 7/11 అనేది ఇక లేనేలేదు. మనము అంత గూగుల్ మ్యాప్ అన్ని సర్వే చేసి మొత్తం చేసి 7/11 అనేది ఇక లేనేలేదు.